హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే రాయలసీమ స్టైల్లో రసం ఎలా పెట్టాలో మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5 లేదా 6 టమాటా తీసుకోవాలి. టమాటా తీసుకొని అవి జస్ట్ ఇలా పీసెస్ కట్ చేసుకొని అవి ఒక పాత్రలో అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలాగే చింతపండు కూడా కొంచెం వేసుకోవాలి. అంటే ఇది రాయలసీమ స్టైల్లో టమాటా రసం అండి. సో టమాటా రసం గురించి మీకు చూపిస్తున్నాను. చూడండి, మన చింతపండు కూడా కొంచెం తీసుకున్నాము. అలాగే మనము 1 టీ గ్లాస్ లేదా 2 టీ గ్లాస్ వాటర్ కూడా దాంట్లో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత అవి స్టవ్ మీద మనము జస్ట్ ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ మొత్తం మంచిగా బాయిల్ అయ్యేటట్టు ఉడికించుకోవాలి. చూడండి, నేను గ్యాస్ కింద పెట్టుకున్నాను. జస్ట్ ఒక 10 మినిట్స్ అలాగే ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత అది మొత్తము చింతపండు టమాటా మొత్తం బాయిల్ అవుతుంది. లోపల బాయిల్ అయిన తర్వాత ఇది దాంట్లో ఉండే ఆవిరి మొత్తం బయటకు వెళ్ళేదానికి జస్ట్ ఒక 5 మినిట్స్ అలాగే ఉంచుకుంటాను. ఉంచుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో మనము అది ఉడికించుకున్న టమాటా అండ్ చింతపండును దాంట్లో వేసుకొని ఒక 2 తిప్పులు తిప్పేస్తే అది మొత్తం పేస్ట్ లాగా అయిపోద్ది. ఎందుకంటే ఇది టమాటా రసంకి ఇలా చేసుకుంటేనే టేస్టీ వస్తుందండి. సో అందుకని నేను ఇలా చేస్తే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దాంట్లో ఇందాక మనం ఉడికించుకున్నాం కదండి టమాటాని చింతపండు దీంట్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం అది పేస్ట్గా చేసుకున్న తర్వాత దాంట్లో నెక్స్ట్ ఏంటి అంటే మనం రసం పొడి నెక్స్ట్ ఇంకోటి అన్నీ వేసుకుంటాం కదండి, అలా అన్నీ చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, మొత్తం దీంట్లో నేను వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అది ఒక 2 తిప్పులు తిప్పేసిన తర్వాత మనకు అది పేస్ట్ లాగా అవుతుంది కదండి. సో అది పేస్ట్ లాగా అవుతుంది అయిన తర్వాత నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం పేస్ట్ లాగా అయింది. నెక్స్ట్ అండి చూడండి, వెల్లుల్లి, నెక్స్ట్ మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి తీసుకున్నాను. అవి ఆయిల్లో వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ రసం పౌడర్, ఎంటీఆర్ రసం పౌడర్ నేను యూజ్ చేస్తానండి. మీ ఇష్టంకి అంటే మీరు ఓన్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ అని వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా బయట మార్కెట్లో దొరికే రసం పౌడర్ వేసుకోవచ్చు. సో నేను ఇంట్లో ప్రిపేర్ చేసేదానికి అంత టైం లేక నేను ఎంటీఆర్ రసం పౌడర్ని యూజ్ చేస్తాను. చూడండి, అది బాగా తిరగమాత అయిన తర్వాత రసం పౌడర్ వేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పెట్టాం కదండి, ఆ మిక్సీ వేసి దాంట్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకున్నాను. మళ్ళీ చూడండి, సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తము సాల్ట్ సరిపోయిన లేదా మళ్ళీ ఒకసారి చూసుకోవాలండి. అలాగే కొత్తిమీర ఉంది కదండి, కొత్తిమీర కూడా దాంట్లో వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత రసము బాగా పొంగొచ్చి బాగా మంచిగా అంటే ఉడికిబట్టే వరకు మనం అలాగే ఉంచుకోవాలి. ఎందుకంటే మనం వేసిన రసం పౌడర్, నెక్స్ట్ మిరియాలు, వెల్లుల్లి అవన్నీ దానికి బాగా రసం తినడానికి మొత్తం బాయిల్ అవుతుంది. చూడండి, బాగా ఉడికిబట్టింది కదా. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చూడండి, టమాటా రసం ఎలా వచ్చిందో చూడండి. నేను ఒక బౌల్లో వేసుకొని చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.